నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆలయంలో పాల్గొన్నటువంటి బుద్ధ కుమార్ గారికి, అదేవిధంగా గత నేను అనుకుంటే దాదాపు 18సారి ఈ టెంపుల్ రావడం, ప్రతి సంవత్సరం ఏదో ఒకటి రెండు సందర్భాలు తప్ప, అంటే రాలేనటువంటి సందర్భం వస్తే తప్ప, మరి 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ దేవాలయానికి రావడం అనేది మరి నాకు చాలా సంతోషం. మరి ఇక్కడికి వస్తే నాకు మనసు ఒక ఆహ్లాదంగా తృప్తిగా ఉంటుంది. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నాకేదైనా కొంచెం ప్రెజర్ ఉన్నా, ఒత్తిడి ఉన్నా కూడా మరి పటాపంచలు అవుతుంది. అది నాకు మొదటి ఆ ఫీలింగ్ ఉంటుంది దేవాలయం మీద. మరి వాళ్ళ గొప్పగా దేవాలయం అభివృద్ధి చెందుతూ ఉంది. మరి దానికి దేవునిపల్లె గ్రామస్తులతో పాటు అందులపల్లె గ్రామ సోదరులు, వారితో పాటు మరి పరిసర ప్రాంత గ్రామాల ముఖ్యులు అయితే ఈ దేవుని నరసింహస్వామి దేవుని భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి సహకారంతో మరి అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. తప్పకుండా మా సోదరుడు మంత్రి గారు కూడా నాకు ఇప్పటికే 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి దేవాలయం ఏదైతే ఈ రథోత్సవం అయిపోయాక మిగతా కింద గ్రైనర్తో ఫ్లోరింగ్ కూడా చేసే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఇంకా మిగతా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమన్నా మిగిలిపోతే మరి ఇక్కడ మా సంత్ కానీ, అశోక్ కానీ, మరి ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ కానీ, ఈవో శంకర్ కానీ, మరి వీళ్ళందరి సూచన మేరకు మరి స్థానిక శాసన సభ్యునిగా 100% నా వంతు సహాయ సహకారాలు ఈ దేవాలయం మీద, ఈ నరసింహస్వామి దేవాలయం ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మన నరసింహస్వామి దయ వలన మన మంచి వర్షాలు కురిసి మంచి పంటలు వండే విధంగా ఈ సంవత్సరం మన దేవుని చూపు ఉంది. మన పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల మీద, రైతాంగం మీద. మరి రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా నరసింహస్వామి చూపు ఉండాలని చెప్పి, దేవుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాబోయే 15-20 రోజులైతే మరి సంవత్సర కాలం కూడా పూర్తి కాబోతూ ఉంది. మరి సంవత్సర కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. తప్పకుండా ఆ దేవుని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుడు మాకు సంకల్పాన్ని, బలాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించుకుంటున్నాము. ఇప్పటివరకే సుమారు 1 లక్ష మంది భక్తులు విచ్చేసి ఉన్నారు. వారికి తగ్గట్టు ఏర్పాటు కూడా చేసి ఉన్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. కావున ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని కోరుకుంటున్నాము. భక్తులు రేపటి దాకా దాదాపుగా భక్తులు వస్తూనే ఉంటారు. 11-12 రోజులు జాతర. 11వ తేదీ నుండి మొదలుకొని 21వ తేదీ వరకు జాతర నిర్వహించుకుంటున్నాము. జాతరలో భాగంగా ఈరోజు రథోత్సవం, రేపటి వరకు మొక్కులు ఉంటాయి. ఈ జాతరకు వచ్చేసినటువంటి భక్తులకు ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని కోరుకుంటున్నాను.